వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ నేత పార్థసారథి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మోసం చేస్తున్నారని చెప్పేసి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మేము ఎంతసేపు ప్రజలకి ఏ విధంగా కోతలు కొయ్యాలా, ఏ విధంగా భారం వేయాలనే ఆలోచన తప్పితే ప్రజలకి ఏ విధంగా ఎక్కువగా సహాయపడాలనే ఆలోచన ఈ ప్రభుత్వంలో కొరవడింది. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి, ప్రజలకి ఏం సహాయం చేయాలని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టనివి, ఎన్నికల్లో హామీలు ఇవ్వనివి అనేక కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఉదాహరణకి చేనేత కార్మికులకు సంబంధించి తీసుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రాగానే మరణించిన చేనేత కార్మికుడికి, వృత్తిలో మరణించిన చేనేత కార్మికుడికి 1,50,000 రూపాయలు నష్టపరిహారాన్ని ఇచ్చే విధంగా ఆ రోజు 119 జీవో ఇష్యూ చేయడం జరిగింది. అదేవిధంగా పెన్షన్ పొందటానికి అర్హతని, ఎందుకంటే ముసలితనం అనేది ఈ మన చేనేత కార్మికులకి చాలా తొందరగా వయసు పైబడినట్లు ఆరోగ్యం క్షీణించే పరిస్థితి ఉంది కాబట్టి 60 ఏళ్ళ నుంచి 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు నిర్ణయం తీసుకుంటూ జరిగింది. అంతేకాకుండా ఆయన మహానుభావుడు 312 కోట్ల రూపాయలని రుణాలు మాఫీ చేస్తూ దాదాపు జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. 6-7 సంవత్సరాల క్రితం 312 కోట్ల రూపాయల రుణాలుంటే ఈ రోజుకి ఎంత రుణాలుంటే ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఎందుకు అనేక నిబంధనలు పెట్టి మీకు అసలు రైతులకు కానివ్వండి, డ్వాక్రా సంఘాలకు కానివ్వండి, చేనేత కార్మికులకు కానివ్వండి, మీకు మాఫీ చేయాలనే ఉద్దేశం ఉందా, లేకపోతే వాళ్ళు మోసం చేయడానికి మార్గాలు ఎదుగుతున్నారా, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఎవరిని చూసినా రైతులు రుణమాఫీ అన్నారు. అసలు దేవుడెరుగు, కనీసం వడ్డీ కూడా సరిపోని విధంగా మీరు మాఫీ చేశారు. పూర్తిగా రుణాలకు వడ్డీలు కూడా మాఫీ అయిన దాఖలాలు కనబడతలేదు. ఈరోజు మళ్ళీ 365 కోట్లుంటే దాదాపు 60% కోత విధించి కేవలం 30-35% రుణమాఫీ చేస్తున్నారు. 110 కోట్లు. ఏ విధంగా మీరు ఎందుకు ఈ విధంగా మోసం చేస్తున్నారో ఒకసారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మేము ప్రతి కార్మికుడికి కూడా ఏ విధంగా అయితే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో ఎటువంటి నిబంధనలు లేకోకుండా చేనేత కార్మికులకి బ్యాంకు రుణాలని మాఫీ చేస్తామని చెప్పారో అది పూర్తిగా అనర్హులకి ఇవ్వకండి. అంతేకాని మీరు ఏ విధంగా అయితే మీరు హామీ ఇచ్చారో ఎన్నికల తర్వాత కండిషన్స్ పెట్టి వాటిని తగ్గించడం కాకుండా ఎన్నికల్లో మేనిఫెస్టోలు ఇచ్చిన విధంగా రుణాలు మాఫీ చేయాలి. మాకున్న సమాచారం మేరకు దాదాపు 365 కోట్ల రూపాయలకు పైబడి రుణాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ ప్రభుత్వం, మనం మామూలుగా అనుకుంటా ఉంటాం ఏంటి శవాల మీద పేలాలు ఏరుకుంటారని. ఈ ప్రభుత్వం కూడా రైతులకి, చేనేత కార్మికులకి, మహిళలకి ఎగ్గొట్టి తన విలాసాలకి ఖర్చు పెట్టుకుంటుంది ఈ దౌర్భాగ్య ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను. నేను రైతులు ఏ విధంగా కష్టపడుతున్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ప్రకృతి వైపరీత్యాలకి పూర్తిగా నష్టపోయి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో రైతులు ఈరోజు ఉన్నారు. నెల్లూరు, చిత్తూరు ఆ జిల్లాలు తీసుకుంటే పంటలన్నీ కొట్టుకుపోయినాయి. కృష్ణా, గుంటూరు జిల్లాలు తీసుకుంటే వర్షాలకి వాళ్ళు వేసిన విత్తనాలు కూడా చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. 1 ఎకరానికి మినుము విత్తనాలు వేయాలంటే దాదాపు 4,000 రూపాయలు ఎకరానికి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఈ విధంగా అన్ని విధాలు కూడా కూరుకుపోయిన రైతుకి సహాయం చేయాల్సిన ప్రభుత్వం